నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శివ. మనకు యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం నుంచి అదేవిధంగా ప్రధాన రహదారి అయినటువంటి విజయవాడ కానుకొని పోచంపల్లికి వెళ్ళడానికి మార్గంలో రుద్రవేలి దగ్గర ప్రధానంగా మనకు సమస్య ఉంది. ఏంటి అని అంటే ఇక్కడ బ్రిడ్జి ఏర్పాటు పనులు గతంలో ప్రభుత్వం కొంచెం ముందుకు తీసుకెళ్ళినా కానీ ఇవి పూర్తి కాకపోవడము, అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రజలు కొంతమంది పొలాలకు వెళ్ళడం కానీ అదేవిధంగా ఇక్కడ నుంచి బీబీనగర్ నుంచి వెళ్ళే రహదారిలో కానీ ఇబ్బందికరంగా ఉంది. పొలాలు చేసుకోవడానికి పొలం పనులకు 100 ఎకరాలు అవతల ఉన్న ఇక్కడ రాకపోకలకు ఇబ్బందికరంగా ఉంది. ఇక్కడున్న స్థానికులకు ఏంటనంటే దీని రహదారి మీద బ్రిడ్జి ఏర్పాటు చేయడం వల్ల మంచి జరుగుతుంది. చాలామంది ఇక్కడ మనతో పాటు ఇక్కడ గ్రామవాసులు కొంతమంది అవతల ఎవరైతే పొలాలు ఉన్నాయో కానీ అదేవిధంగా ఇక్కడ గ్రామవాసులు కానీ ఇక్కడ జరిగిన సంఘటనల గురించి వాళ్ళకి ఏ విధంగా లబ్ధి పొందుతున్నారనే విషయాల గురించి మనం చర్చిద్దాం ఒకసారి. ఇక్కడ ఉన్న వంతెన నిర్మించడం ద్వారా చాలా మట్టుకి రాకపోకలకు ఇబ్బందికరమే కాకుండా ఇక్కడ ఉన్న వాళ్ళకి కొంచెం మంది యాక్సిడెంట్స్ జరగడం కానీ అదేవిధంగా పొలాలకు వెళ్ళడానికి కానీ ఇబ్బందికరంగా ఉంది. ఈ విషయాలను మీరు ఎట్లా ఏమని చెప్తారు? ఈ మూసీ బ్రిడ్జ్ కంప్లీట్ కావడం వల్ల ఎంతోమందికి లాభం జరుగుతుంది. ముఖ్యంగా ప్రయాణికులకు కానీ లాభం ఉంటుంది. ఈ పొలాలు అనేది మునిగిపోకుండా పొలాల రానికి అవతల విలేజ్కి వెళ్ళడానికి ఇట్లా మంచిగా ఉంటుంది. ఈ బ్రిడ్జి కంప్లీట్ కాకపోవడం వల్ల ఇప్పుడు ఏమవుతుందంటే ఎయిర్ రావడం వల్ల వాటర్ ఫ్లోటింగ్ రావడం వల్ల ఒక వారం 10 రోజుల వరకు ఇట్లా పోయే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ వాళ్ళు ఇక్కడనే ఉంటారు, అక్కడ వాళ్ళు అక్కడనే ఉంటారు. అదేవిధంగా ఈ బ్రిడ్జి చిన్నగా ఉండడం వల్ల ఈ వాటర్ ఫ్లోటింగ్ అనేది ఆగి ఈ పొలాలన్నీ మునిగిపోతున్నాయి. అదే ఈ బ్రిడ్జి చిన్నది కాకుండా పెద్దది చేస్తుంటే వచ్చిన వాటర్ వచ్చినట్టు పోయి ఇవి మునిగిపోకుండా ఆస్కారం ఉంటుంది. మొత్తంలో దీన్ని అసలు ఇక్కడ శంకుస్థాపనలు చేశారు, పిల్లర్లు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ అందించాల్సిన వాళ్ళకి నిధులు కూడా అందాయి. కానీ కాకపోవడానికి కారణం ఆర్ఎన్బి వాళ్ళు కొంచెం నిర్లక్ష్యం వహించారు అని చెప్పి చెప్తా ఉన్నారు. దీని గురించి మీరేం చెప్తారు? గత ప్రభుత్వంలో ఉన్నప్పుడే ఇది నిర్లక్ష్యం జరిగింది. 3 సార్లు కాంట్రాక్టర్లు చేంజ్ అయ్యారు, అయినా వాళ్ళు చేయించలేకపోయారు. ఇప్పుడున్న ప్రభుత్వం అయినా చేపట్టి ఈ కార్యక్రమాన్ని కంప్లీట్ చేస్తారని చెప్పేసి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. ఇట్టి బ్రిడ్జిని కంప్లీట్ చేస్తే ఇప్పుడున్న శాసనసభ్యునికి కూడా మంచి గౌరవం ఉంటుంది. మా తల మీద వస్తుండే రోడ్డు మీదకి పోవాలంటే నీళ్ళు వస్తే పోనీరు. ఆ చేనులు అక్కడనే పోతే కోతులు తినేటి కావు, పసులు తినేటి కావు. ఇక వచ్చినందుకు పోతానికి ఇబ్బంది. ఇక 4 రోజులు 8 రోజులు ఓ రోజు 10 రోజుల దాకా అయితే యాక్సిడెంట్లు కానీ మీరు కళ్ళ ముందు ఎప్పుడైనా చూసిరా? ఇట్లా మస్తు జరిగినాయి యాక్సిడెంట్లు. పడ్డారు, బ్రిడ్జి మీదకి కింద పడ్డారు. 2-3 మాట బండితోని పడ్డారు. ఆడ మనుషులు పడ్డారు, మొగుళ్ళు పడ్డారు. ఒకసారి కొంతమంది ఆడ గంగమ్మ దగ్గరనే పడిపోయారు, 2-3 పడ్డారు. ఈ ప్రభుత్వం వచ్చి ఇప్పుడు ఏంటంటే ఆర్ఎన్బి శాఖ కూడా వీళ్ళు సందర్శించడానికి వస్తూ ఉన్నారు. ఇప్పుడు వచ్చి ఓన్లీ శంకుస్థాపనలే కాకుండా పూర్తిగా చేస్తామని చెప్తా ఉన్నారు. వాళ్ళకి మీరు ఏం చెప్తారు? మేము ఈ బ్రిడ్జ్ మంచిగా చేస్తేనే బాగుంటుంది. గత ప్రభుత్వము మంచిగా చేయలేదు. 2-3 మాటలు చేసి ఇప్పుడు కేసీఆర్ 10 ఏళ్ళ పాలన చేసి ఆ బ్రిడ్జ్ ఆపేసిండు, కాలేదు. కాంట్రాక్టర్ మారారు. ఇప్పుడన్నా ప్రభుత్వం పట్టించుకొని మంచిగా చేసి ప్రజలకు రాకపోకలు మంచిగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడున్న కుమ్మమల్లి కుమార్ రెడ్డి కూడా ప్రధానంగా దీని గురించి చెప్పారు. ఇది ఎటు చేసి నేను పూర్తి చేస్తా అని చెప్పేసి ఈ రోజు కానీ రేపు కానీ ఎల్లుండి కానీ కొన్ని రోజుల తర్వాత దీనికి తప్పకుండా వచ్చి సందర్శించి ఇక్కడ జాప్యం జరగకుండా చూస్తానన్నారు. కుమ్మమల్లి కుమార్ రెడ్డి గారు చేస్తానంటున్నారు. దీని గురించి ఏం చెప్తారు? చేస్తే అనిల్ కుమార్ రెడ్డి గారికి పేరు బాగుంటుంది, ముఖ్యమంత్రికి పేరు ఉంటుంది, ఎమ్మెల్యేకి పేరు ఉంటుంది. రాకపోకలు మంచిగా అవుతాయి. అక్కడ పొలాలకు పోనీకి రానికి ఇబ్బందికరంగా ఉంది. ఇప్పటివరకు ఎంతవరకు పొలాలు అవతలు ఉంటాయి? ఊరికి సంబంధించిన పొలాలు ఎన్ని ఎకరాలు ఉండొచ్చు? పోనీకి 100 ఎకరాలు ఉన్నాయి. అక్కడిక్కడ పోనీకి రానికి ఇబ్బందికరంగా ఉంది కాబట్టి మేము ఇప్పుడు ఎందుకంటే వర్షాకాలం వస్తూ ఉంది, ఎట్లాంటి ఫేస్ చేశారు ఇప్పటి వరకు? 15-16 రోజులు ఇబ్బందికరంగా ఉంది. రాకపోకలకు పబ్లిక్ చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇక్కడక్కడ మాకంటే ఇంకా సిరి ఓపెన్ చేసిన బ్రిడ్జులు కంప్లీట్ అయినాయి. ఈ బ్రిడ్జ్ కంప్లీట్ అయితే లేదు. అందు గురించి మేము మాట్లాడగలుగుతున్నాం, చెప్పగలుగుతున్నాం. మాకు కావాలి బ్రిడ్జ్ అయితేనే మాకు మంచిగా ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే రుద్రవెల్లి బ్రిడ్జ్ ఇమీడియట్గా తక్షణం స్టార్ట్ చేయాలి, స్పీడప్ చేసి కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. అట్లా దేశముఖ్ రోడ్డు, జూలూరు ఉన్నాయి కదా, జూలూరు అదొకటి. అట్లా ఇంద్రియాల బ్రిడ్జ్ కూడా ఉన్నదనుకోండి. ఇంద్రియాల జంపల్లి బ్రిడ్జ్ ఉంది, రోడ్ ఉన్నది, రోడ్ల బ్రిడ్జ్ కూడా ఉంది. ఓకే, మళ్ళీ అంటే శివరెడ్డి కూడాము సూరపల్లి బ్రిడ్జ్ ఉంది. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. సో శివరెడ్డి కూడా సూరపల్లి. సో అయితే అవి ఉన్నాయి, అవి సరే. బట్ ఇదేంటంటే ఇది మనకున్న ఒక్కటే లింక్ భువనగిరి పోవడానికి. ఇప్పుడు అవన్నీ అయినప్పుడు అవుతాయి. సరే, కొత్త బ్రిడ్జ్ రుద్రవెల్లి బ్రిడ్జ్ రుద్రవెల్లి జూలూరు అది ఇమీడియట్ స్టార్ట్ చేసి 1.5 years కంప్లీట్ చేసుకుందాము.
బట్ మీన్ వైల్ ఉన్న ఒక్క లింక్ పోతే ఇక అసలు రాకపోకలు బంద్ కాదు, అసలు ఎప్పుడు కూడా నడవకుండా అవుతుంది. యాక్సిడెంట్స్ అవుతున్నాయి. అయినాయి సార్ బట్ కూడా దీని తర్వాత పిల్లలు పెళ్లి దీని తర్వాత బట్ కూడా లో లెవెల్ కదా, లో లెవెల్ కాదు, ఇప్పుడు పెద్దది హై లెవెల్ కాబట్టి అది కంప్లీట్ చేసుకోవాలి. చాలా ఇబ్బంది ఉన్నాయి మూసీ మీద. ఓకే అయితే ఇది ఏంటంటే ఇది రిపేర్లు ఉన్నొక్క బ్రిడ్జ్, ఇది ఇంకా వానలు వస్తే రాకపోకలు బంద్ అవుతున్నాయి. కొట్టేప్పుడు పోదామంటే కూడా ఈ సీకులు తేలి యాక్సిడెంట్స్ అయ్యి మోటార్ సైకిల్ కింద పడుతున్నారు, చనిపోతున్నారు. గాడ పోయి అయితే మొత్తం సీట్లేదు. దీని మీద గురించి పాలన గురించి ఎలా ఉంది అసలు? ఇంక ఇప్పుడు ఏడ తెలిసింది. ఇప్పుడు ఇక వచ్చేటి పెట్టిన హామీలు అన్ని అమలు చేస్తే బాగుంటుంది. అది చేయాలని మనం చేస్తున్నాం. మీరు ఏం హామీ మీద బాగా మీకు ఫోకస్ ఎక్కువ ఉంది, ఏం చేస్తే బాగుంటుంది? నేను ఏజ్కి వచ్చినా మాకు పింఛన్లు లేవు, ఇప్పుడు ఇవి కావాలి. ఇప్పుడు అన్నీ కొన్ని ఇప్పుడు ఇది ఒక్క హామీ చేసింది బాగలేదు. ఏది ఆడలోనే ఫ్రీ బస్సు పెట్టింది, ఇబ్బందికరంగా ఉంది. మొగోళ్ళకు రాకపోకలకు కూడా ఇబ్బంది, పైసలు పెట్టి నిలబడవలసి వస్తుంది. అది ఒకటైతే మంచిగా చేయలేదు ఇక వచ్చాము ప్రభుత్వము. ఇక అది వేరే స్కూల్ పిల్లలకు లేకపోతే మన పెద్ద మనుషులకు ఫ్రీ ఇచ్చింటే బాగుండు. ఇట్లా ఇయ్యక కొంత ఇబ్బందికరంగా ఉంది పోయేటోళ్ళకు వచ్చేటోళ్ళకు. అది ఒక ప్రాబ్లం అయిపోయింది. రైతు గురించి ప్రధానంగా, ఎందుకంటే మీరు రైతులు కాబట్టి అంటున్నాం, రైతులది రుణంలో కూడా చేస్తా అని చెప్పేసి 2-3 సార్లు మాట తప్పిండు. ఈసారి ఆయనే చెప్తుండ్రు ఆగస్టు 15 లోపు చేస్తా అని చెప్పేసి. దీని మీద మీరు ఏం చెప్తారు? చేస్తేనే బాగుంటుందని మనవి చేస్తున్నాం. ఓకే రైట్, థ్యాంక్ యూ.